మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం, వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డుపైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు వాళ్ళు. మళ్ళీ కూడా ఫ్యాక్షన్ మొదలు పెడతా అని ఇప్పుడు చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు, ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే, ఆయన సలహాదారులు మంచోలో తెలియట్లేదు, ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడు ఉన్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకాల ఎవరున్నారో అడుగు, ఫస్ట్ ప్రశ్నించుకోమని, ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి పెట్టుకొని రోడ్లో తిరగాల. ఆయన గురించి ఎందుకు లేని టైం వేస్ట్ చేయొద్దండి మాట్లాడి. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు దాదాపు మీరందరు చూస్తూనే ఉన్నారు, డ్రైనేజ్ అనేది ప్రతి ఇంట్లోకి వచ్చేస్తుంది. అది ఎందుకు వచ్చిందంటే అంతకుముందు 5 ఏళ్ళకు ముందు ప్రతి డ్రైనేజ్ పైపుల్లో క్లీన్ చేసుకుంటా పోతున్నాం కాబట్టి సిల్ట్ అనేది ఏర్పడలేదు. కానీ లాస్ట్ 5 ఇయర్స్లో సిల్ట్ అనేది ఒకసారి కూడా తీయకపోవడం వల్ల పెద్ద పెద్ద పైప్స్లలో అంతా వాటర్